కానీ వెబ్ సిరీస్లో టర్న్ అవుట్ అవ్వడానికి కారణం అగైన్ ఇంకో యాక్టర్గా అక్కడ ప్రూవ్ చేయాలని యూ హెవ్ టేకెన్ ది స్టెప్. అవును, ఈజ్ ఎనీ అదర్? యాక్టర్గా ప్రూవ్ చేయాలి. ఎందుకంటే అండి అరవింద సమేత తర్వాత ఆ క్యారెక్టర్కి పేరు వచ్చింది, బాలరెడ్డి అని పిలిచారు, అంతే అయింది. బట్ సమ్ డైరెక్టర్స్ ఫెల్ట్ ఐ కెన్ బీ ఎ లీడ్ యాక్టర్ ఆల్సో అగైన్, మళ్ళీ హీరోగా చేయొచ్చు అనే టైంలో వెబ్ సిరీస్ వచ్చింది. ఓకే, నాకు లీడ్ రోల్గా నేను చేయాలనుకున్నప్పుడు నాకు ప్రొడక్షన్ లేదు, మార్కెట్ అడుగుతున్నారు, సినిమాలు చేయాలంటే కష్టం. ఓకే, మెయిన్ స్ట్రీమ్ రోల్ దొరకాలంటే, ఒక విలన్గా చేయాలంటే యూనిటీ హ్యావ్ మోర్ నేమ్. ఒక వెబ్ సిరీస్ ఇంత పెద్ద కథ, పైగా ఆర్కా మీడియా బాహుబలి చేసి ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ నా మీద ఇంత ఐఎమ్ ద ఫేస్ ఆఫ్ ద ఫిలిం, ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫేస్. జేబీ సార్, నేను అండ్ శరత్ సార్ ఇంత చేస్తున్నప్పుడు ఇది కదా ఆపర్చునిటీ నాకు కావాల్సింది. ఓకే, ఇన్ మెయిన్ స్ట్రీమ్ సినిమాలో లీడ్గా ఇట్ డింట్ వర్క్ ఫర్ మీ అట్ దట్ టైమ్. దిస్ విల్ గివ్ మీ కమ్ బ్యాక్ అనుకుంటా ఫర్ లీడ్ అనుకొని వెబ్ సిరీస్. ఓకే, నేను స్టార్టెడ్ డూయింగ్ వెబ్ సిరీస్ చేస్తున్నాడు, ఇంకా అయిపోయింది. వెబ్ సిరీస్లు చేస్తున్నాడు, వెబ్ ఫిలింలు చేస్తున్నాడు. బట్ వెన్ ఇట్ రిలీజ్డ్, మాసివ్, ఇట్ లైక్ చేంజ్డ్ మీ యాజ్ అన్ యాక్టర్. నాకు పరంపరలో నాకు ఎప్పుడు ఛాన్స్ దొరకలేదు నీకు చెప్పడానికి. ఇది టుడే ఐ గోట్ దిస్ ఆపర్చునిటీ. లాస్ట్ ఒక సీన్ షూట్ చేస్తున్నాం, క్లైమాక్స్. నాకు అసలు ఎలా ఉందంటే టైము మార్నింగ్ 1 day నాకు ఆ రోజు. అవును, 1 day. జేబీ గారు, శరత్ గారు, వాళ్ళిద్దరు సీన్ అయిపోవాలి, తర్వాత మీ సీన్ అవ్వాలి, ఇదంతా మైండ్లో రన్ అవుతుంది. పైగా నాకు ఫ్లైట్ కూడా, మళ్ళీ మీకు ఆ రోజు ఈవినింగ్ ఫ్లైట్ ఉంది, ఇవన్నీ మైండ్లో రన్ అవుతా ఉన్నాయి. నాకు ఎలా ఉందంటే అప్పటికే మార్నింగ్ జేబీ సార్, శరత్ సార్ సీను చాలా, అది క్లైమాక్స్ సీను, అసలు మామూలు హెక్టిక్ లేను. యూ డోంట్ బిలీవ్ అండి, నా బెస్ట్. నేను ఇప్పుడు కాదు, ఇన్ని సంవత్సరాలకైనా నేను గర్వంగా చెప్పుకునే సీన్ ఏంటంటే, చాలా తక్కువ మందికి అది చూస్తే ఏముంది అనుకుంటారు, కానీ నాకు ఆ రోజు అనిపించింది. ఆ సీన్ చేస్తున్న టైము జేపీ గారిది, ఆయనది చాలా పెద్ద సీన్ చేశారు. మీరు ఆమని గారు చనిపోయారన్న సంగతి తెలిసి ఇక్కడ జేపీ గారికి ఆ విషయం తెలియదు. జేపీ గారు ఆల్రెడీ చెప్పేశారు. అవును, నేను ఈ విషయం నేను స్క్రిప్ట్ రాసి అయిపోయిన తర్వాత నేను విజయ్ గారితో చెప్పాను. విజయ్ గారు, నాకు ఇక్కడ చిన్న డౌట్ ఉంది, జేబీ గారికి తెలియకూడదు, ఇది ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, మనం కట్ చేద్దాం అక్కడ. ఈయన నవీన్ సేవ్ చేస్తాడు, గోపి సేవ్ చేస్తాడు, పార్ట్ మాకు ఐల్ బి హ్యాపీ, నేను ఇక్కడ నాయుడిని మనం చూసుకోవచ్చు అనే పాయింట్లో వచ్చాడు. ఇక్కడ వచ్చిన తర్వాత నాయుడి దగ్గర ఈ కన్ఫెషన్ జరుగుతూ ఉంది. ఈ జరిగే టైంలో వాళ్ళిద్దరి మధ్య ఏదో అయింది, ప్రాబ్లం అయింది, నాయుడిని షూట్ చేశాడు, అయిపోయింది. ఇప్పుడు టాస్క్ ఏంటంటే నవీను అక్కడ మదర్ చనిపోయింది, ఆ మదర్ చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి చెప్పడం అనేది టాస్క్. దీని బిఫోర్ సీన్ అండి, డోంట్ బిలీవ్, నేను ఆ సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఆమని గారు చనిపోవడం, ఆ హోల్ సీక్వెన్స్ ఉంది కదా, ఆ సింగిల్ షార్ట్ సీక్వెన్స్ అంతా ఒక 5 days కూర్చున్నానండి. నేను 5 days విజయ్ గారు అప్పుడు వేరే వర్క్లో ఉన్నప్పుడు, మీరు ఆ సీన్ డిజైన్ చేసుకోండి, మీకు ఎలా కావాలో చెప్పండి, దాన్ని బట్టి ఒకసారి డిస్కస్ చేసుకుని లాక్ చేసుకుందాం అన్నారు. సరే, యాక్షన్ సీక్వెన్స్ ఉంటూ దానిలో ఎమోషన్ ఉండాలి. నాకు ఇది ఒక సిస్టమేటిక్గా చాలా బ్యూటిఫుల్ టర్న్అవుట్ అవ్వాలి. ఆ యాక్షన్ సీక్వెన్స్ని కూడా 1 shotలో తీయాలని నేను అనుకున్నాను. అవును, నేను రెక్కీకి వెళ్ళి డ్రాగన్ ప్రకాష్ మాస్టర్తో మాట్లాడి, నాకు ఇలా కావాలని మొత్తం డిజైన్ చేసుకుంటా, చేయించండి, కాంపాక్ట్లో చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని. ఫిల్మ్ సిటీలో అప్పుడేంటి మనకి ఆ కోవిడ్ తర్వాత ఎక్కడికి వెళ్ళలేము, వైజాగ్కి వెళ్ళలేము. అవును, వెళ్ళాలంటే కష్టం, మనకి ఇదొక తలనొప్పి ఉంది, మ్యాచ్ చేయాలి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. మనకి ర్యాలీ ఒక 100 మంది 150 మంది, మళ్ళీ ర్యాలీ పబ్లిక్. సరే ఏం చేయాలి అర్థం కాలేదు. సరే నేను కిషోర్ చెప్పాను, లేదు కిషోర్, నేను ఇక్కడే క్రాక్ చేస్తాను, ఐ డూ ఇట్ హియర్ ఇట్ సెల్ఫ్. నాకు కావాల్సిన బ్లాక్స్ ఏంటని నేను ఒక డిజైన్ చేసుకొని మాస్టర్ని తీసుకుని వెళ్ళి పెట్టి ఇలా ప్లాన్ చేసుకున్నాను. మీకు గుర్తుందో లేదో, ఆ సీన్ అప్పుడు ఆమని గారు మాట్లాడి ఒక గన్ ఫైర్ చేయడం, అది దిగడం, ఆ దిగిన కాడి నుంచి ఒక సింగిల్ షాట్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత షాట్ ఉంటుంది. అసలు ఎలా ఉందంటే నాకు అసలు అంత ఆ సింగిల్ షాట్లో వీళ్ళందరినీ మేనేజ్ చేసుకున్న టైమింగ్ మ్యాచ్ చేసుకుంటూ వీటి 3 or 4 takes అంతే. ఆ 4 takes సెకండ్ మనకు ఓకే అయిపోయింది, ఒకటి సేఫ్టీగా తీసుకున్నాం. ఎంత ఇంప్రెసివ్గా ఉంటుందంటే ఆ 3 shotsలో మన సీన్ తీసాం. ఇది తీసుకుంటూ వెళ్ళి నాకు ఎక్కడ రెండు ఎక్స్ప్రెషన్స్ అండి. ఆ మదర్ని కార్ ఎక్కిచ్చేసి పంపించేశారు, అమ్మాయి మదర్ సేఫ్. నేను ఇంకా
నాన్న నాకు చెప్పాడు, నా జాబ్ హ్యాపీ, Yeah. మదర్ సేఫ్ అనుకొని అక్కడి నుంచి ఏదో సౌండ్ వినపడితే చూస్తే కార్ బ్లాస్ట్ అయిపోయింది. రియాక్షన్ ఉంటుంది భయ, అమేజింగ్. అక్కడి నుంచి విసు పట్టుకున్నాడు. విసు నాకు కావాలి. బ్యాక్ చేయి, నాకు పుల్ అలా పరిగెత్తుకుంటూ రావాలి, అసలు ఎక్కడ ఆగకూడదు, ఎమోషన్ డ్రాప్ అవ్వకూడదు అన్నప్పుడు అలా మేము ఆ ఒక 3-4 స్టెప్స్ మీరు వాక్ చేసుకుంటూ మీతో మాట్లాడా ఆ టైంలో బికాస్ ఫాస్ట్గా ఫినిష్ చేయాలి. అవును, లైట్ పోతుంది, టైం పోతుంది, ఫాస్ట్గా ఫినిష్ చేయాలి. టూ మనీ ఆర్టిస్ట్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అవును, బట్ గివెన్ టైంలో ఫినిష్ Finish చేయాలి. చేయాలి. యూ నో హౌ సిరీస్ ఆ టైంలో సిరీస్ వాజ్ కొత్త, అప్పుడు రిస్ట్రిక్ట్గా ఉండింది. అండ్ అప్పటికే మేము చాలా సీన్స్ షూట్ చేసాం. ఆ పైన మినిస్టర్తో మాట్లాడే సీను అంతా చేసి లాస్ట్ బంచ్లో ఇది పెట్టుకున్నాం. ఇప్పుడు లాస్ట్లో మీరు మామని గారిది అయిపోయిన తర్వాత వీళ్ళు కమ్ బ్యాక్ టు ఇప్పుడు జేపీ గారికి రావడానికి వస్తారు. అవును, నాకేంటంటే అమ్మ చనిపోయిందని మీరు చెప్పకూడదు. యూ టోల్డ్ మీ దట్. గుర్తుందా మీకు? అమ్మ చనిపోయిందని చెప్పకూడదు. మీరు ఎలా చేస్తారో తెలీదు, ఆయనకి అది అర్థం అవ్వాలి. అది మీరు ఎక్స్ప్రెస్ చేయండి నాకు, ఎందుకంటే నాకు టైం లేదు. ఇప్పుడు నేను అమ్మ మీరు ఇక్కడ షూట్ చేస్తున్నారు, నేను సెకండ్ యూనిట్ ఇంకో కెమెరాలో అక్కడ షూట్ చేస్తున్నాను. అవును, నాకు ఫ్లైట్ టైం అవుతుంది, 6:30 నా ఫ్లైట్. అవును. సో జేబీ సార్ వీళ్ళ సీన్ అయిపోయింది. అవును, సో అక్కడ షూట్ ఫినిష్ చేసి ఇక్కడ వచ్చాను. రాగానే మిమ్మల్ని అడిగి భయ్యా ఇప్పుడు నేను ఏం చేయాలి అవును, అంటే ఏం లేదు, డైలాగ్ లేదు, ఏం లేదు. అవును, మీరు చెప్పారు. ఎలా చెప్తారో నాకు తెలియదు, మీరు చెప్పకూడదు కానీ తెలియాలి. అవును, వావ్ అనుకున్నా. లైక్ ఐ థింక్ 2 takes కదా, అంతే. సెకండ్ టేక్ అంతే, అది కూడా ఫస్ట్ టేక్కే నాకు అర్థమైపోయింది. మీరు ఎక్స్ప్రెస్ చేసింది జేపీ గారి దగ్గరికి వచ్చి ఎలా చెప్పాలి అనేది నేను అడిగినప్పుడు భయ నేను చేస్తాను, మీరు చూడండి అన్నారు. నాకు అయితే నాకు అసలు ముందు ఎలా చేస్తారు టైం కూడా లేదు, నేను అడిగితే మీరు చేసే టైం కూడా నాకు లేదు. సరే చేస్తున్నారు కదా అని షార్ట్ పెట్టిన తర్వాత మీరు ఆ లేరు అన్నప్పుడు క్లోజ్అప్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారంటే అవుట్ స్టాండింగ్ అండి. థ్యాంక్ యూ. అమేజింగ్. అసలు అంటే మనకు అనిపిస్తుంది ఎక్కడో డైరెక్టరు ఆ సీన్ ఫస్ట్ నుంచి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అనుకుని దానికోసం ఒక 3 days ఎలా చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు, ఆ స్ట్రగుల్ అనుకున్నప్పుడు, అరే ఇది టెరిఫిక్గా వస్తుందేమో అని అనుకున్నప్పుడు మీరు డెలివరీ చేసినప్పుడు ఉన్న ఆనందం ఉంటుంది సరే, కోట్లు ఇచ్చినారు అదండి. సీరియస్లీ అలా చెప్తే రచనతో నాకున్న ఆ బాండింగ్ అనే చాలా సీన్స్ యూ షాట్ రియలీ గుడ్. అంటే మా ఇద్దరి మధ్యన ఉన్న లవ్ ఆడియన్స్ చాలా ఫీల్ అయ్యారు. నేను మిమ్మల్ని అడుగుతాను సార్, సీజన్ 2 అయిపోయింది, శరత్ గారు అలా కళ్ళు ఓపెన్ చేశారు. సీజన్ 3 కథ రాసేసారా? సీన్స్ ఎలా వచ్చాయి? ఏంటి ఇప్పుడు ఇవన్నీ రివీల్ చేయాలి? లేదు, ఎందుకంటే ఐ నో లైక్ మీరు విజయ్ గారు కూర్చొని ఖచ్చితంగా యూ మస్ట్ హ్యావ్ డన్ ఇట్. అండ్ యాక్చువల్గా అయితే పరంపర నేను విన్నది ఏంటంటే సీజన్ 3, సీజన్ 2, సీజన్ 1 కంటే సూపర్గా కథ వచ్చింది అండ్ బ్లాస్టింగ్గా ఉంటుందని విన్నా. 3 చేస్తామో లేదో తెలియదు. లేదు, సీజన్ 3 స్టోరీ ఆల్రెడీ ఓకే అయిపోయింది, రెడీగా ఉంది, స్క్రీన్ ప్లే లాక్ అంతా ఉంది. హాట్స్టార్కి మేము పిచ్ చేసాం, ఆర్కా సైడ్ నుంచి రెడీగా ఉంది. మాకు హాట్స్టార్ నుంచి రావాల్సిన పర్మిషన్స్ రావాలి, ఉంటాయి కదా ఇప్పుడు ఆ ఫినాన్షియల్ ఇవి ఉంటాయి కదా, అక్కడి నుంచి మాకు పర్మిషన్స్ రావాలి. ఇలా మిమ్మల్ని, నన్ను, విజయ్ గారిని, టీం అందరినీ చాలామంది అడుగుతుంటారు కదా సీజన్ 3 ఎప్పుడైనా. సో సీజన్ 3 మీరే ట్యాగ్ చేసి పంపించండి ప్లాట్ఫామ్కి, సీజన్ 3 తొందరగా రాని అని చెప్పేసి. కానీ మీ దగ్గర ఒక విషయం ఉండింది ఆ టైంలో. రోజుకి 7 సీన్లు నుంచి 8 సీన్లు ఉన్నా కానీ కొన్ని ఇంపార్టెంట్ సీన్స్, కొన్ని ఇంపార్టెంట్ నువాన్సెస్ ఉన్నప్పుడు యూ స్టూడ్ ఫర్ ఇట్. ఇది టైం పడుతుంది, ఇలాగే చేయాలి. ఎస్, ప్రొడక్షన్ సైడ్ నుంచి కొన్ని ఉంటాయి కదా, లైక్ టైం లిమిట్స్ ఉన్నాయి కదా, బట్ స్టిల్ చాలా సీన్స్, చాలా ఎపిసోడ్స్ అంత ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి కారణం మీ స్టాండ్. ఈవెన్ ఆ కోర్ట్లో సీన్ కొన్ని అండ్ నాకు ఆమెని గారికి ఉన్న ఒక బాండింగ్ సీన్స్ చాలా బాగా జరిగింది. నాకు ఇంకొక సీన్ మీరు ఇందాక మన బిగినింగ్లో ఒక మాట మీరు చెప్పినప్పుడు ఏంటంటే డోంట్ బిలీవ్ అండి, ఒక సీను స్మోక్లో మిమ్మల్ని రివీల్ చేయాలి. ఒక రెడ్ లైట్ ఉంటుంది, ఆ జీప్ ముందు సిగరెట్ మీద వెలిగించాలి. నాకేంటంటే 130 షాట్ అది కదా, నేను చూసా ఆ సీన్ అనుకున్నప్పుడు ఆన్ పేపర్ మీద ఉన్నప్పుడు ఒక డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేద్దాం, ఇప్పటివరకు చూడని గోపిని డిఫరెంట్గా చూపిద్దాం అన్నప్పుడు నేను విస్తృత చెప్పాను. నేను పర్టికులర్ లొకేషన్ చాలా కేర్ఫుల్ ఉంటానండి. నాకు ఒక వ్యూ ఏంటంటే ఈ లొకేషన్లో నేను చేద్దాం అనుకుంటే ఒకవేళ నా బ్యారియర్ లేనప్పుడు నేను మార్చేస్తాను. ఐ గో విత్ సంథింగ్ విచ్ అక్కడ నాకు ఎలివేట్ అవ్వాల్సింది హీరోనే, ఆ క్యారెక్టరే ఎలివేట్ అవ్వాలని పట్టుకుని విసుగు చెప్పాను, నాకు ఇలా స్మోక్ అయ్యి కనపడకూడదు,
ఆ చిన్న లైట్లో నుంచి నాకు పర్సన్ కూడా లైటే Light రావాలన్నప్పుడు అసలు టెరిఫిక్ వచ్చేది ఆ అక్కడ. రోజు నాకు చాలా చాలా కిక్ ఇచ్చింది. చాలా ఎందుకంటే, kick ఇచ్చాయి. see, మేము చూసే సినిమాల నుంచి పెరిగింది లైక్ ఎలివేషన్స్. అవును అవును. హీరోకి ఒక ఎలివేషన్ అనేది నాకు అది చాలా కిక్ నాకు ఐ రియలీ లవ్ నేను నాకు దొరికిన ఆపర్చునిటీ నేను మిస్ చేసుకోకూడదు. నాకు మీరు దొరికారు. యాంగ్రీలా అసలు యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగా ఉండే ఒక రాజశేఖర్ గారిని అప్పుడు చూస్తే ఎలా ఉండేవారో అలా దొరికారు. ఏది చిన్న ఛాన్స్ దొరికినా నేను వదలకూడదు అనుకున్నాను. అందుకనే నేను వెయిట్ చేస్తుండే అప్పుడు ఏ చిన్న ఛాన్స్ అని ఏదైనా సమ్ క్రియేటివ్ కొత్తగా చేస్తే దానికి వదలకూడదు, ఐ నీడ్ టు పర్ఫామ్ వెల్ అనేసి లైక్ ఇట్ వెంట్ ఆన్ రియలీ గుడ్. అండ్ మెయిన్ స్ట్రెంగ్త్ పరంపరకి విజయ్ గారు ఈజ్ అ బిగ్గెస్ట్ స్ట్రెంత్. బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఏ చిన్నదైనా సరే అది ఎలాగైనా ఫినిష్ అవ్వాలి అని ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఆయనకి అవద్ది. చిన్న నవ్వుతో అయిపోద్ది భయ్యా అంతే చేసేద్దాం భయ్యా అయిపోద్ది భయ్యా అనేవాళ్ళు. ప్రొడక్షన్ నుంచి ఏమైనా ప్రెషర్ అంటే అది ఉంటుంది భయ్యా మనం మన పని చేద్దామని చేసేవాళ్ళం. బడ్జెట్స్ కూడా ఆర్కా మీడియా లైక్ స్పెంట్ సీరియస్లీ రియలీ గుడ్ బడ్జెట్ టు షో ద స్కేల్ ఆఫ్ ద డ్రామా. నిజంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. కానీ అల్టిమేట్లీ శోభు గారు ఈజ్ హ్యాపీ. నేను మెసేజ్ చేశాను శోభు గారికి. ఓకే అంటే శోభు గారు వీ వాంట్ టు కాస్ట్ యూ యాజ్ ఎ లీడ్ అన్నప్పుడు నేను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆపర్చునిటీ అన్న. రిలీజ్ అయిన తర్వాత థ్యాంక్ యూ సార్ ఆపర్చునిటీ, హోప్ నేను మీరు నన్ను ఎలా అయితే కాస్ట్ చేసారో దానికి జస్టిస్ చేసినట్టు యూ డన్ ఎ గ్రేట్ జాబ్ నవీన్, సూపర్ వచ్చిందని చెప్పారు.